హాయ్ అందరికీ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ని అయితే చూపిస్తున్నాను. ఇదైతే కస్టమైజేషన్ అయితే చేసామన్నమాట. ఇదైతే చాలా బాగా వచ్చింది. అచ్చం బొటిక్ స్టైల్లో ఈజీగా ఎలా కుట్టుకోవాలో అన్నదైతే నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ ఫస్ట్ పార్ట్ అనమాట ఈ వీడియో. ఇందులోనైతే కటింగ్ అయితే మనం చూపిస్తున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్స్, ఇవైతే కస్టమరే తెచ్చి ఇచ్చారనమాట. బాడీకి అయితే 1 మీటర్ అయితే తెచ్చారు. ఇదైతే బాడీకి. అండ్ కిందనైతే ఇలాగైతే 2 కలర్స్లోనైతే నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నారు. ఇది కూడా సాఫ్ట్ నెట్ అనమాట, చాలా బాగుంది. ఒక్కొక్కటి 5 మీటర్స్, మొత్తం కలిపి 10 మీటర్స్ అనమాట నెట్ ఫ్యాబ్రిక్. ఇంకా నమ్మొచ్చి కిందకి 2 మీటర్స్ ఏమొచ్చి ఇది క్రేప్ లైనింగ్, 2 మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తెచ్చారు. ఇప్పుడైతే నేను కాటన్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇదైతే ఇలాగ సమోసా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. సమోసా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత మనకి హిప్ ఎంత ఉందో అది చూసుకోవాలి. హిప్ సైజుని బట్టి అయితే మనం అయితే బై 4 చేసుకోవాలన్నమాట. ఇంకా పాప హిప్ వచ్చేసి మనకి 26 అలా వచ్చింది. ఇంకా నేనైతే బై 4 చేస్తే మనకి 6.5 అలా వస్తుంది. మొత్తం అయితే నేను ఇంకా ఖర్చుల్లో కూడా కలిపేసి 7 ఇంచెస్ లెక్క అయితే తీసుకున్నాను. అదైతే 7 ఇంచెస్ పెట్టేసి ఇలాగైతే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత పైనుంచి చూసుకున్న తర్వాత సమానంగా ఉందో లేదో చూసుకోవాలి. ఇంకా మనకి పాప హైట్ అయితే చూసుకోవాలి. పాప హైట్ చూసుకున్న తర్వాత పాప హైట్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం అయితే మార్కింగ్ చేసుకోవాలి. పాప హైట్ వచ్చేసి 24 వచ్చింది. 24 కాబట్టి ఇక్కడ 22కి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ 22కి అయితే కరెక్ట్గా సమానంగా ఉందన్నమాట. ఇంకా 22 అయితే ఇదైతే కాటన్ లైనింగ్, క్రేప్ లైనింగ్ దీని మీద పొడవుగా అయితే తీసుకుంటాను. ఇంకా ఈ కాటన్ లైనింగ్ అయితే ఇలాగ అయితే కట్ చేస్తాను సమానంగా. అయితే మనం ఇలా చాలా నీట్గా అయితే సమోసా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎక్కడ ఎగుడు దిగుడు వచ్చినా ఫ్రాక్ మొత్తం కూడా ఎగుడు దిగుడుగానే వస్తుంది. ఇంక నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్నే మనం అయితే క్రేప్ లైనింగ్ మీద అయితే వేసి కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది. ఇంకా క్రేప్ లైనింగ్ కూడా మనం అయితే సమోసా ఫోల్డింగ్ అయితే వేస్తాను. వేసిన తర్వాత సేమ్ ఇంకా ఇందాక తీసుకున్నాం కదా దాన్ని అయితే దీని మీద అయితే వేస్తాను. వేసిన తర్వాత హైట్ వచ్చేసి నేనైతే 3 ఇంచెస్ అయితే పెంచుతున్నాను అనమాట. ఎందుకంటే మడతలో కాటి పోద్ది, ఇంకా కిందకైతే రావాలి కదా ఇంకా నా పాపకి, అందుకని అయితే 3 ఇంచెస్ అయితే పెంచాను. ఇంకా పెంచిన తర్వాత ఇలాగైతే మార్కింగ్ అయితే నీట్గా అన్ని దగ్గర కూడా నీట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువ వస్తే వంకర వంకరగా కనిపిస్తుంది, నీట్గా కనిపించదు. ఇంక ఇలాగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే ఇక్కడ వరకు అయితే కట్ చేసేసుకోవాలి. కటింగ్ కూడా నీట్గా చేసుకోండి. కిందన కూడా ఫ్యాబ్రిక్ కటి ఉంటుంది కదా. ఇంకా ఒకవేళ సాలకపోతే ముక్కలు అయితే అతుక్కోవాలి. ఇదైతే 8 ఇయర్స్ బేబీకి అనమాట. అందుకని అయితే నేను ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను. కొంచెం పొడవుగానే ఉంటుంది పాప. ఇంక దీన్ని అయితే కట్ చేసిన దాన్ని పక్కకు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ అయితే మనం 4 ఇంచెస్ అయితే షోల్డర్స్కి అయితే తీసుకున్నాను. కిందనైతే 4.5 ఇంచెస్ అయితే మనము అదేంటి హ్యాండ్ రౌండ్ అయితే తీసుకున్నాను. ఇంక తర్వాత అయితే 2 ఇంచెస్కి అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ అయితే 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కిందకైతే ఒక 3.5 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బేబీకి అయితే కొంచెం హై నెక్ కావాలని చెప్పి నేను ఇలాగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో అంత అయితే పెట్టేశాను. ఎందుకంటే బేబీస్ పెద్దవాళ్ళు అవుతారు కదండి, వాళ్ళకి సరిపోవాలి. తర్వాత నేను ఫ్రంట్ బ్యాక్ కూడా సమానంగానే తీసుకుంటున్నాను. అది కూడా రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఫ్రంట్ వచ్చేసి ఇలాగా మనం 3.5 ఇంచ్కి అయితే తీసుకున్నాను. ఇక్కడైతే రౌండ్ అయితే గీసుకున్నాను. కొంచెం అయితే లోపలికి గీసుకుంటే నీట్గా అయితే ఫినిషింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకా బ్యాక్ని అయితే డివైడ్ చేసేస్తున్నాను. బ్యాక్ చిన్నదైతే ఒక 1/2 ఇంచ్ అయితే కొంచెం కిందకి దించుతాను. ఎందుకంటే కొంచెం జిప్ అటు పెట్టినప్పుడు అయితే బాగుంటుంది అనమాట. ఫ్రంట్ నెక్ చంక దగ్గర కూడా చిన్నదైతే లోతు అయితే గీసాను అనమాట. అది కూడా మనం అయితే చిన్నదైతే కట్ చేసుకోవాలి. పాపదైతే మనకి స్లీవ్లెస్ లా కనిపిస్తుంది ఫ్రాకు, కానీ స్లీవ్స్ దగ్గర అయితే మనం ఫ్రిల్స్ అయితే అటాచ్ చేస్తాము. బ్యాక్ నెక్ అయితే ఒక చిన్న 1/2 ఇంచ్ అయితే దించాను ఫ్రంట్ దాని మీద, అంతే. ఇక్కడైతే క్రాస్ తీసుకోండి. మనం షోల్డర్స్ దగ్గర క్రాస్ తీసుకుంటే పాపకైతే జారకుండా ఉంటుంది. ఎవరికైనా కూడా జారకుండా ఉండాలంటే షోల్డర్స్ దగ్గర క్రాస్ అన్నది గీసుకోవాలి. ఇంకా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే క్రేప్ లైనింగ్ మీద కూడా కట్ చేసుకోవాలి.
ఇంకా ఇక్కడ చూసారు కదా, మనం ఎప్పుడైనా కూడా అంబ్రెల్లా అదేటి ఫ్రాకులు ఏ ఫ్రాకులు అయినా కూడా ఇలాగ మనం ఇక్కడ కటింగ్ అయితే తీసుకోవాలన్నమాట. ఒక 1 ఇంచ్ అయితే మనం క్రాస్ తీసుకోవాలి. ఎందుకంటే అదేమొచ్చి కిందకి వెళ్ళిపోకుండా, సైడ్స్ కిందకి వెళ్ళిపోకుండా ఉంటాయి జాయిన్ చేసిన తర్వాత. ఇంకా దీన్నే నేనైతే మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, దాని మీద అయితే వేసాను అనమాట. ఇంక వేసి దీని మీద అయితే కట్ చేస్తాను. ఇంక సేమ్ మనం ఎలాగో కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా వేసి అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా లైనింగ్ వేసి అయితే కట్ చేస్తాను. కట్ చేసిన తర్వాత ఇంకా కిందకి వచ్చి అంబ్రెలాకి వచ్చేసి మనం ఫ్రిల్స్ పెట్టాలి కదా, దానికోసం అయితే నెట్ని అయితే మొత్తం 5 మీటర్ నెట్ అనమాట. ఇదైతే 5 మీటరు, వేరే కలర్ అయితే 5 మీటరు. దీన్ని అయితే నేను ఇలాగా ఒక షీట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే గడిగడికి మనం అయితే కొలత తీసుకోవడం కష్టం కదా అని చెప్పి ఒక షీట్ టైప్, ఒక అట్ట టైప్ తీసుకొని దానికైతే 5 ఇంచెస్ పొడవు అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. ఇంకా దాన్ని ఇలాగ ఈ విధంగా అయితే మనం పెట్టేసుకొని ఈజీగా అయితే గీసుకోవచ్చు. గీసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని అయితే మనం నీట్గా అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి. అది కూడా ఎలా స్టిచ్ చేయాలో కూడా నీట్గా అయితే చూపిస్తానమాట. ఇది మొత్తం కూడా ఇలాగ నేనైతే కట్ చేసుకొని ఒక 3 అయితే వేసుకున్నాను. ఇలాగైతే ఇన్నైతే వచ్చాయన్నమాట. ఇంకా తర్వాత వేరే కలర్ ఉంది కదా, ఒకటైతే డార్క్ కలర్ తీసుకున్నారు, ఒకటైతే లైట్ కలర్ తీసుకున్నారు. దీన్ని కూడా నేనైతే ఇలాగే సేమ్ అది ఎలా కట్ చేసుకున్నామో అలాగే అయితే కట్ చేసుకున్నాను. 5 ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ అయితే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే పెట్టేశాను. ఇంకా ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే అంత. ఇంక ఇలా పెట్టేసిన తర్వాత ఇంకా మొత్తం అయితే ఇలా కట్ చేసుకొని నీట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా నార్మల్గా వేసుకున్న దానికన్నా ఇలాగైతే ఈజీ, ఎగుడు దిగుడుగా కూడా రాదనమాట. ఇంక మొత్తం ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత 3 వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇంకా కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే దీనికి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియో అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే పార్ట్ 2 కింద అయితే పెడుతున్నాను. ఇదైతే చాలా బాగా, చాలా అందంగా అయితే వచ్చింది. చాలా ఈజీగా అయితే మనం అయితే స్టిచ్ చేసేయచ్చు. పార్ట్ 2లో అయితే క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా స్టిచ్ చేసుకుంటారు అని ఈజీగానా. అందులో అయితే ఒకసారి చూసియండి.